సో ఫైనల్గా 1847లో కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. సో అంటే ధవళేశ్వరం ఆనకట్ట. సో ధవళేశ్వరం ఆనకట్ట. ఈ ధవళేశ్వరం ఆనకట్ట పనులు అయితే ఎప్పుడు మొదలు పెడతారు? సో మొదలు పెట్టింది వచ్చేసి 1847లో. సో ఇక్కడ స్టార్ట్ చేయడం వచ్చేసి బిగిన్ చేస్తారు. ఎప్పుడు 1847లో చేస్తారు. సో ఫైనల్గా 52లో. సో 52 కాబట్టి మొత్తం వచ్చేసి ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్ అనమాట. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. సో మొత్తం పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో కంప్లీట్ చేస్తారు కాబట్టి మొత్తం గ్యాప్ ఎంత అంట? 5 ఇయర్స్ అనమాట. సో 1847 దగ్గర నుంచి 52 మధ్యలో, సో అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల్లో, సో 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా పూర్తి చేస్తారు. ధవళేశ్వరం ఆనకట్టను నిర్మిస్తారు. ధవళేశ్వరం ఆనకట్టను అయితే నిర్మిస్తారు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ గోదావరి రివర్ మీద రాజమండ్రిలోని ధవళేశ్వరం అనే ప్రాంతం వద్ద ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తారు. ఎవరు నిర్మిస్తారంటే ఆనకట్ట అనేది సర్ ఆర్థర్ కాటన్ అయితే ఇన్ఛార్జ్గా ఉండి నిర్మిస్తాడు. సో దీంతో కంప్లీట్ అయిపోతుంది. 1847లో మొదలు పెట్టారు అని 1852లో కంప్లీట్ చేస్తారు. ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో, సో ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో కొంతమంది ఆయనకి హెల్ప్ చేస్తారనమాట. సో ప్రధానంగా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరెవరంటే, సో ఒకరు వచ్చేసి వేనం వీరన్న. సో వేనం వీరన్న చాలా ఇంపార్టెంట్. వేనం వీరన్న సో మన యొక్క తెలుగు వ్యక్తి అనమాట ఈయన, వేనం వీరన్న. సో వేనం వీరన్న కూడా ఒక టైప్ ఆఫ్ ఇంజనీర్ అనమాట. ఇండియన్ అఫీషియల్, భారత అధికారి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈస్ట్ ఇండియా తరపున ఒక అధికారిగా ఉంటాడు. మన ఇండియన్ అనమాట, తెలుగు వ్యక్తి వేనం వీరన్న. సో ఈయన ఏం చేస్తారంటే ఇతనికి ఐస్ చేస్తాడు. సో సహాయకుడిగా ఉంటాడు. సర్ ఆర్థర్ కాటన్కి సహాయకుడిగా పనిచేస్తాడు ఈ డ్యామ్ నిర్మాణంలో. కాబట్టి ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి భారతీయుడు ఎవరంటే వేనం వీరన్న. సో వేనం వీరన్న చాలా వరకు సర్ ఆర్థర్ కాటన్కి గోదావరి జలాలకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల గురించి మొత్తం తెలియపరుస్తాడు. అంతే కదా, ఇప్పుడు ఒక పెద్ద డ్యామ్ నిర్మించాలంటే దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, సో ఎన్ని లక్షల హెక్టార్స్ అనేవి దాని కిందకు వస్తాయి, సాగు కిందకు వస్తాయి. సో మనం అవన్నీ చూసుకోవాలా, సాగుబడి మొత్తం చూడాలి కదా. సో అవన్నీ ఎవరు చెప్తారంటే వేనం వీరన్న. సో సర్ ఆర్థర్ కాటన్కి అవన్నీ తెలియదు, అంచనా తెలియదు, సర్వే మాత్రం చేస్తారు. ఆ సర్వేలో ప్రధానంగా సహాయం చేసింది ఎవరంటే వేనం వీరన్న. సో వేనం వీరన్న అనే వ్యక్తి సహాయకుడిగా పనిచేస్తాడు. ఈ ప్రాజెక్టు నిర్మించడంలో కీలక పాత్ర వహించినటువంటి భారతీయుడు ఎవరంటే వేనం వీరన్న. సో వీరన్నకి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన తర్వాత వీరన్నకి ఒక టైటిల్ ఇస్తుంది, అదే రావ్ బహదూర్. సో వీరన్నకి ఇచ్చినటువంటి టైటిల్ వచ్చేసి రావ్ బహదూర్. సో రావ్ బహదూర్ అనే ఒక బిరుదు ఇస్తారనమాట. ఈ బిరుదు ఎవరు ఇచ్చారంటే బ్రిటిష్ ప్రభుత్వం. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వము వేనం వీరన్నకి, సర్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసినటువంటి వేనం వీరన్నకి రావ్ బహదూర్ అని చెప్పేసి ఒక బిరుదు అయితే ఇస్తుందన్నమాట. సో అలానే ఏపీ గవర్నమెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక న్యూ వన్ నిర్మించదాన్ని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. సో ఇప్పుడు ఉంటుంది చూడండి, కొత్త బ్రిడ్జ్ ఉంది కదా, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. సో దాన్ని ఏమని పిలిచారంటే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని చెప్పేసి పిలుస్తారు. సో కొత్తగా నిర్మించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించినటువంటి బ్యారేజ్ ని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టారు. కొత్తగా ఉంటుంది, మీరు చూడండి, పాతది కాకుండా సర్ ఆర్థర్ కాటన్ నిర్మించింది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది కూడా ఉంటుంది సపరేట్గా. సో ఇలా ఇది కొత్తది పాతది అనమాట. సో పాతది వచ్చేసి సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడు నిర్మించాడు, ఎప్పుడు కంప్లీట్ చేశాడు? 1852లో. సో గుర్తుపెట్టుకోండి, రాజమండ్రిలో నిర్మించినటువంటి ధవళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటిదంటే 1852, 1852 సంవత్సరంలో. మనకు ఆల్మోస్ట్ ఇప్పటికి మనం చూసుకుంటే సో చాలా ఇయర్స్ అయింది అనమాట, 170 ఇయర్స్ వరకు అయింది. సో 150 ఇయర్స్ పైన అయింది కదా. సో ఇలా నిర్మించారు దీన్ని. ఈ యొక్క ధవళేశ్వరం ప్రాజెక్టు ఇంకా గట్టిగా ఉంచండి. అంత గట్టిగా ఉందంటే అప్పట్లో పనులు అలా ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పనుల్లో చాలా క్వాలిటీ ఉండేది అనమాట. రోడ్లు, భవనాలు చూడండి, బ్రిటిష్ టైంలో నిర్మించినవి ఇప్పటికి కూడా ఉంటాయి. సో అర్థమైందా? ఈ విధంగా సర్ ఆర్థర్ కాటన్ అయితే నిర్మిస్తాడు. అందుకే సర్ ఆర్థర్ కాటన్ ఏమని పిలుస్తారంటే కాటన్ దొర అంటారు. సో కాటన్ దొర అని చెప్పేసి పిలుస్తారు. అక్కడ ఆయన ఒక విగ్రహాన్ని కూడా ప్రదర్శించింది ఏపీ గవర్నమెంట్. సో ఏపీ ప్రభుత్వం అనేది సర్ ఆర్థర్ కాటన్ దొర యొక్క విగ్రహం కూడా ఉంటుంది. మీరు రాజమండ్రి దగ్గర చూసారా, గుర్రం మీద ఉంటాడు. సో గుర్రం మీద సర్ ఆర్థర్ కాటన్ ఉంటాడు, విగ్రహం ఉంటుంది ఆయన గుర్తుగా. అయితే దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఇక్కడ చూడండి, కాటన్ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ది కృష్ణా ఆనకట్ట అట్ ది విజయవాడ. సో విజయవాడ దగ్గర ఉండే, సో చూడండి విజయవాడ దగ్గర ఉండే కృష్ణా ఆనకట్ట ఉంది కదా, ఈ కృష్ణా ఆనకట్టకు కూడా హెల్ప్ చేస్తాడు కాటన్ దొర. కానీ దీనికి ఇన్ఛార్జ్ ఎవరు? సో కృష్ణా ఆనకట్టకి ఇన్ఛార్జ్ మాత్రం కెప్టెన్ ఓరు ఇన్ఛార్జు. ధవళేశ్వరికి కాటన్ దొర. సో కృష్ణా ఆనకట్టకి కాటన్ దొర ఓన్లీ సహాయం చేస్తాడు అంతే, ఆయన ఇన్ఛార్జ్ కాదు, సర్ ఆర్థర్ కాటన్ ఇన్ఛార్జ్ కాదు. కాబట్టి కృష్ణా ఆనకట్టకి ఇన్ఛార్జ్ ఎవరంటే కెప్టెన్ ఓరు. సో కెప్టెన్ ఓరు వచ్చేసి ఈ దీనికి ఇన్ఛార్జ్ అనమాట. సో కాబట్టి హెడ్ ఎవరంటే కృష్ణా ఆనకట్టకి నిర్మించడానికి హెడ్ ఎవరంటే కెప్టెన్ ఓరు.
సహాయం మాత్రం చేస్తాడు. సర్ ఆర్థర్ కాటన్ ఆల్రెడీ ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాడు కాబట్టి దీనికి కూడా సహాయం చేస్తాడు. సో అర్థమైందా? సో ఇలా అనమాట. కాబట్టి ఈ ప్రాజెక్టు కృష్ణా ఆనకట్ట అనేది 1855లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి, ధవళేశ్వరం. సో ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1852కి కంప్లీట్ అయిపోతుంది, అంటే నిర్మించేస్తారు, ఈ టైంకి అయిపోతుంది. అలానే కృష్ణా ఆనకట్ట విజయవాడ దగ్గర ఉంది కదా, సో విజయవాడ దగ్గర ఉండే కృష్ణా ఆనకట్ట. సో కృష్ణా ఆనకట్ట ఎప్పుడు అయిపోతుంది అంటే 1850కి కంప్లీట్ చేస్తారు. సో ధవళేశ్వరం ఆనకట్టకి ఎవరు హెడ్ వచ్చేసి సర్ ఆర్థర్ కాటన్. సో కాటన్ వచ్చేసి ఇక్కడ ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్. కృష్ణా ఆనకట్టకి ఇన్ఛార్జ్ ఎవరు? కెప్టెన్ ఓర్ వచ్చేసి ఇన్ఛార్జ్ అనమాట. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కృష్ణా ఆనకట్టకి ఇన్ఛార్జ్ వచ్చి కెప్టెన్ ఓరు 1855లో కంప్లీట్ చేస్తారు, పూర్తి చేస్తారు. ధవళేశ్వరం ప్రాజెక్ట్కి 1852లో కంప్లీట్ చేస్తారు. ఇన్ఛార్జ్ వచ్చేసి కాటన్. సో దానికి సహాయం చేస్తున్న భారతీయుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వేణం వీరన్న. ఆయనకి ఇచ్చిన బిరుదు రావు బహదూర్. సో ఇట్లా అనమాట. తర్వాత ఇక్కడ చూడండి 1861లో కాటన్ కన్ఫర్డ్ విత్ ది టైటిల్ ఆఫ్ సర్. మామూలుగా ఆయన పేరు వచ్చేసి కాటన్, సర్ ఆర్థర్ కాటన్. ఆయన పేరు వచ్చేసి ఆర్థర్ కాటన్ అనమాట. ఆయనకి సర్ అనే బిరుదు బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆయన పేరు సర్ ఆర్థర్ కాటన్ అయితే అవుతుంది అనమాట. సర్ అనే బిరుదు కాటన్ దొరికి సర్ అనే బిరుదు ఎవరు ఇస్తారంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తుంది. ఆయన చేసిన సేవలకి బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఇస్తుంది అనమాట. సో అందువల్ల ఇలా పిలుస్తారు. అలానే కాటన్ దొరికి కొన్ని బిరుదులు ఉంటాయి. సో కాటన్కి ఇంకా కొన్ని బిరుదులు అయితే ఉంటాయన్నమాట. బిరుదులు, సో కాటన్ దొర బిరుదులు, కాటన్కి ఉన్నటువంటి బిరుదులు వచ్చేసి ఒకటి కాటన్ దొర అంటారు. సో ఈయన్ని కాటన్ దొర అని పిలుస్తారు, కాటన్ దొర. సో కాటన్ దొర అనేది ఒక బిరుదు అనమాట. సో ఈయనకి సంబంధించిన ఒక బిరుదు ఇంకోటి వచ్చేసి అపర భగీరథ. సో అపర భగీరథ అనే బిరుదు కూడా ఉంటుంది. సో అపర భగీరథ, కాటన్ దొర. కాబట్టి సర్ ఆర్థర్ కాటన్ ఉన్నటువంటి టైటిల్స్ అనమాట. బిరుదులు ఏమున్నాయి? ఒకటి కాటన్ దొర, ఇంకోటి వచ్చేసి అపర భగీరథ. ఇలా ఆయనకి బిరుదులు అయితే ఉంటాయన్నమాట. అంటే ఆయన చేసిన సేవలు మామూలుగా కావు. ఇప్పటికి కూడా గోదావరి జిల్లాలు ఇవన్నీ కూడా పచ్చగా ఉన్నాయంటే, సో పచ్చని సీమగా మారిందంటే అది కాటన్ దొర యొక్క కృషి అనమాట. అప్పట్లో ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పించి కరువులు లేకుండా చేసి ఇప్పటికి కూడా సో మనకి స్టిల్ టుడే గోదావరి జిల్లాలు చాలా పచ్చగా రత్నాల సీమగా ఉన్నాయి. సో రత్నాలు పండే భూములు అనమాట, అంటే ధాన్యాగారం. సో అందుకే ఆంధ్రప్రదేశ్ ఏమంటారంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. మీకు తెలుసా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? సో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, సో గ్రైండరీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే సో బియ్యపు గిన్నె, భారతదేశం బియ్యపు గిన్నె. అంటే దీని అర్థం ఏంటంటే సో భారతదేశ ధాన్యాగారం. సో భారతదేశ ధాన్యాగారం అని చెప్పేసి పిలుస్తారు. సో భారతదేశ ధాన్యాగారం అని పిలుస్తారు దేన్ని? ఆంధ్ర ప్రాంతాన్ని. సో ఆంధ్ర ప్రాంతాన్ని, గోదావరి జిల్లాలో వీటిని కలిపి. ఎందుకంటే పెద్ద మొత్తంలో వరి అనేది పండుతుంది అక్కడ. సో రైస్ అనేది వాటర్ ఎక్కువగా ఉంటాయి గోదావరి జిల్లాలో. సో మీరు చూసారు అక్కడ పొలాల యొక్క ధర కూడా చాలా కోట్లలో ఉంటుంది. ఎందుకంటే గోదావరి వాటరు, కృష్ణా వాటర్ ఇవన్నీ కూడా బాగా పారుతాయన్నమాట అక్కడ. సో పెద్ద మొత్తంలో ఈ డ్యామ్స్ వీళ్ళకి నిర్మించిన ఆనకట్టల వల్ల ప్రతి ఒక పొలానికి వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. గోదావరి జిల్లాలు చాలా అందంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి ఎప్పుడు కూడా. సో నీటి యొక్క కొరత లేకుండా ఉంటుంది అక్కడ గోదావరి జిల్లాలో. పంటలు బాగా పండుతాయి. సో వరి ఎక్కువ పండుతుంది. కృష్ణా గోదావరి డెల్టాలో వరి ఎక్కువగా పండుతుంది. సో అదంతా చేసిన కృషి ఎవరిదంటే కాటన్ దొర అనమాట. సో కాటన్ దొర, అందుకే అతన్ని అపర భగీరథుడు అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైంది కదా? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. మొదటి వ్యక్తి వచ్చేసి థామస్ మన్రో మొత్తం కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఉంటాడు. సర్ ఆర్థర్ కాటన్ మొత్తం వచ్చేసి ఈ గోదావరి ప్రాంతానికి సంబంధించి ఇచ్చిన సేవలు అనమాట. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఎవరంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట. మనం డిస్కస్ చేసుకున్న నెక్స్ట్ పర్సన్ సిపి బ్రౌన్. సో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇంపార్టెంట్ ప్రముఖ వ్యక్తి ఎవరంటే సో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట. ఇతను 1798 నుంచి 1884 వరకు ఉంటాడు. అతని యొక్క జన్మించింది చనిపోయినటువంటి ఇయర్ అనమాట. సో అతను జన్మించింది చనిపోయింది. సో సిపి బ్రౌన్ ఒక బర్త్ ప్లేస్ అనమాట. ఇండియాలో పడతాడు, కలకత్తాలో. సో కలకత్తా నగరంలో బ్రిటిష్ అధికారులకి వీళ్ళు పుడతాడు. సో వీళ్ళ నాన్న బ్రిటిష్ అధికారి అనమాట. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి సిపి బ్రౌన్ పుట్టిన ప్రాంతం, సిపి బ్రౌన్ ఎక్కడ పుడతాడంటే మన భారతదేశంలోనే పుడతాడు. సో భారతదేశంలోని కలకత్తా నగరంలో పుడతాడు అనమాట. సో తర్వాత హీ వెంట టు ఇంగ్లాండ్ టు స్టడీ ఐసిఎస్, అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ అనమాట. అప్పుడు ఐఏఎస్, ఇప్పుడు ఐఏఎస్ అంటారు, అప్పుడు ఐసిఎస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇండియన్ సివిల్ సర్వీస్. సో ఇండియన్ సివిల్ సర్వీసు ఇది చదవడానికి అప్పుడు లండన్లో మాత్రమే ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేసేవాళ్ళు అంటే లండన్లోనే. సో లండన్లోనే, తర్వాత ఇండియాలో కూడా పెడతారు. మన భారతీయులు రిక్వెస్ట్ చేస్తారు అనమాట. రిక్వెస్ట్ చేసిన తర్వాత అభ్యర్థిస్తారు ఈ ఎగ్జామ్ అనేది ఇండియాలో కూడా పెట్టండి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఇండియాలో కండక్ట్ చేస్తారు. కానీ అంతకుముందు మాత్రం ఓన్లీ ఇంగ్లాండ్, లండన్లో మాత్రమే కండక్ట్ చేసేవాళ్ళు. అది కూడా లాటిను, గ్రీకు, ఇంగ్లీషు, ఆంగ్లంలో మాత్రమే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. కాబట్టి మన వాళ్ళంతా అది నేర్చుకొని
దాన్ని క్లియర్ చేసేవారు. అర్థమైందా? సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఐసీఎస్ ఆఫీసర్ మన ఇండియాలో సత్యేంద్రనాథ్ ఠాగూర్. అలానే సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా ఐసీఎస్ చదివినటువంటి భారతీయులు అనమాట అప్పట్లో. సో కాబట్టి ఐసీఎస్ చదవడానికి అక్కడికి వెళ్తాడు. తర్వాత చదివిన తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తాడు. సో ఇండియాకి సివిల్ సర్వెంట్గా, కాబట్టి సివిల్ సర్వెంట్గా, సో ఐసీఎస్ చదివి సివిల్ సర్వెంట్గా భారతదేశానికి, సివిల్ అధికారిగా భారతదేశానికి అయితే రావడం జరుగుతుంది. ఎవరు? సిపి బ్రౌన్. తర్వాత హీ లెర్న్డ్ తెలుగు లాంగ్వేజ్ ఫ్రమ్ ది వెలగపూడి కొండరామయ్య. సో ఇతను కూడా నేర్చుకుంటాడు. కాబట్టి మనకి థామస్ మన్రో గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? తెలుగులో మాట్లాడిన బ్రిటిష్ అధికారి మొట్టమొదటి వ్యక్తి థామస్ మన్రో. ఈయన తర్వాత తెలుగులో మాట్లాడిన మరొక వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరంటే సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడతాడు. ఈయన తెలుగు ఎక్కడ నేర్చుకుంటాడంటే వెలగపూడి కొండరామయ్య. సో ఒక పర్సన్ దగ్గర నేర్చుకుంటాడు, వెలగపూడి కొండరామయ్య. సో వెలగపూడి కొండరామయ్య అనే పర్సన్ దగ్గర సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకుంటాడు. సో తెలుగు అయితే నేర్చుకుంటాడు. కాబట్టి తెలుగు నేర్చుకున్న రెండవ బ్రిటిష్ అధికారి ఎవరంటే సిపి బ్రౌన్ అన్నమాట. మొట్టమొదటి వ్యక్తి థామస్ మన్రో, సిపి బ్రౌన్ తెలుగులో చాలా అనర్గళంగా మాట్లాడగలరు. అలానే వీళ్ళకి తెలుగు వ్యాకరణం కావచ్చు, తెలుగు రాస్తారు, అన్ని తెలుసు అనమాట వీళ్ళకి. ఓకేనా? సో కాబట్టి వెలగపూడి కొండరామయ్య దగ్గర తెలుగు భాష, సో తెలుగు భాషను నేర్చుకుంటాడు. ఎవరు? సిపి బ్రౌన్ అయితే నేర్చుకుంటాడు. ఎందుకంటే ఇతన్ని సివిల్ సర్వెంట్గా ఎక్కడ తీసుకొస్తారంటే మన ప్రాంతానికే, తెలుగు ప్రాంతాలకే వేస్తారు, తెలుగు ప్రాంతాలకే అధికారిగా వస్తాడు. సో అందువల్ల ఇతను ఇక్కడ తెలుగు నేర్చుకుంటాడు. తర్వాత చూడండి, లెర్న్డ్ తెలుగు గ్రామర్, తెలుగు వ్యాకరణం కూడా నేర్చుకుంటాడు. తెలుగులో భాష నేర్చుకోవడమే కాకుండా, తెలుగు మాట్లాడమే కాకుండా తెలుగు వ్యాకరణం కూడా. సో తెలుగు వ్యాకరణం కూడా నేర్చుకుంటాడు. తెలుగు వ్యాకరణం ఎక్కడ నేర్చుకుంటాడంటే పత్యం. సో పత్యం పరబ్రహ్మ శాస్త్రి. సో పత్యం పరబ్రహ్మ శాస్త్రి అనే పర్సన్ దగ్గర తెలుగు వ్యాకరణం నేర్చుకుంటాడు. తెలుగు భాష నేర్చుకునేది వెలగపూడి కొండరామయ్య. గుర్తుపెట్టుకోండి, తెలుగు భాష నేర్చుకునేది వెలగపూడి కొండరామయ్య. తెలుగు వ్యాకరణం, తెలుగు గ్రామర్ నేర్చుకునేది మాత్రం పత్యం పరబ్రహ్మ శాస్త్రి దగ్గర సిపి బ్రౌన్. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తున్న వ్యక్తి సిపి బ్రౌన్. సో ఈయన నేర్చుకుంటాడు తెలుగు వ్యాకరణం. అందుకే మన శాస్త్రాలు, మన ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా చదవగలుగుతాడు. తెలుగులో స్పష్టంగా ఉండడం అన్నీ కూడా చదవడం తెలుస్తుంది. కాబట్టి తెలుగు భాష నేర్చుకున్నాడు, అలా తెలుగు వ్యాకరణం నేర్చుకున్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ తెలుగు యొక్క గ్రంథాలు, పూర్వ చరిత్రలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆయనకు అర్థమవుతాయి అనమాట. తాళపత్ర గ్రంథాలు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, చరిత్రలో బయటపడిన అన్నీ కూడా చదువుతాడు అనమాట సిపి బ్రౌన్. కాబట్టి తెలుగు ఇలా నేర్చుకుంటాడు. తర్వాత ఇతను చాలా వర్క్ చేస్తాడు. సో ఈయన చేసినటువంటి పనులు అనమాట. ఎలా పని చేస్తాడు? ఈయన చేసినటువంటి సేవలు, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈయన చేసిన సేవలు ఏంటంటే ప్రధానంగా ఎడిటర్ ఆఫ్ ది మద్రాస్ లిటరరీ జర్నల్. సో మద్రాస్ లిటరసీ అనమాట, మద్రాస్ లిటరసీ జర్నల్ అని చెప్పేసి ఒక గ్రూప్ లాగా ఉంటుంది, మద్రాస్ లిటరసీ జర్నల్. సో దీనికి సంపాదకుడు అంటే ఎడిటర్, తెలుగులో సంపాదకుడు అంటారు, ఎడిటర్ని ఏమంటారు? సంపాదకుడుగా పనిచేస్తాడు. సో ఎడిటర్ ఆఫ్ ది మద్రాస్ లిటరసీ జర్నల్ అనమాట. సో మద్రాస్ లిటరసీ జర్నల్కి సంపాదకుడుగా పనిచేస్తాడు ఎవరు? సిపి బ్రౌన్. తర్వాత ట్రాన్స్లేటర్ ఆఫ్ ది మద్రాస్ గవర్నమెంట్. సో మద్రాస్ ప్రభుత్వానికి, సో బ్రిటిష్ ప్రభుత్వం, మద్రాసు ఏ ప్రభుత్వం ఉంది? బ్రిటిష్ ప్రభుత్వం. ఈ మద్రాస్ ప్రభుత్వానికి అనువాదకుడుగా పనిచేస్తాడు, అనువాదకుడుగా. ఎందుకంటే ఈయనకి తెలుగు బాగా వచ్చు అనమాట, అనువాదకుడు తెలుగు బాగా వచ్చు కాబట్టి ఒకటి సంపాదకుడుగా, ఇంకోటి అనువాదకుడుగా పనిచేస్తాడు. తర్వాత క్యూరేటర్ ఫర్ ది మద్రాస్ లైబ్రరీ. సో మద్రాస్ లైబ్రరీకి ఇన్ఛార్జ్గా ఉంటాడు, మద్రాస్ లైబ్రరీకి ఇన్ఛార్జ్గా ఉండి, సో దానికి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. మద్రాస్ లైబ్రరీలో ఇన్ఛార్జ్గా ఉండి క్యూరేటర్ అనమాట. సో వాటికి సంబంధించి అన్ని చూసుకుంటాడు. అక్కడ ఎటువంటి బుక్స్ పెట్టాలి, ఏంటి, ఎటువంటి కలెక్ట్ చేసి అక్కడ పెట్టడము, మొత్తం లైబ్రరీకి సంబంధించి మొత్తం కూడా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి సిపి బ్రౌన్ చేసినటువంటి సేవలు ఏంటంటే, ఈయన ఎక్కడ పనిచేశాడంటే, ఒకటి మద్రాస్ లిటరీ జర్నల్కి ఎడిటర్గా పనిచేశాడు, తర్వాత మద్రాస్ ప్రభుత్వానికి ట్రాన్స్లేటర్గా పనిచేశాడు, అనువాదకుడుగా. తర్వాత క్యూరేటర్ ఆఫ్ ది మద్రాస్ లైబ్రరీ. సో మద్రాస్ లైబ్రరీకి క్యూరేటర్ కూడా పనిచేశాడు అనమాట. సో అర్థమైందా? తర్వాత 1840లో 1840లో హీ ప్రిపేర్డ్ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ. సో నిఘంటువులు అంటాం కదా, నిఘంటువులు అంటే డిక్షనరీస్ అనమాట. నిఘంటువులు తయారు చేస్తారు. ఈ నిఘంటువులు ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు, సో ఆంగ్లం నుంచి తెలుగు అనమాట. అంటే ఇంగ్లీష్ ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది. సో దీని నుంచి తెలుగు అనమాట. ఇంగ్లీష్ టు తెలుగు, అలానే తెలుగు టు ఇంగ్లీష్ అనమాట. ఈయనకి ఎందుకంటే రెండు భాషలు వచ్చు కాబట్టి, సో ఇంగ్లీష్ టు తెలుగు టు ఇంగ్లీష్ అనమాట. ఈ డిక్షనరీస్ అన్నిగా తయారు చేస్తాడు. సో ఈ రెండు డిక్షనరీస్ తయారు చేస్తాడు, ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు. కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో నిఘంటువు తయారు చేసిన వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్. సో ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు డిక్షనరీ తీసుకొచ్చింది ఎవరంటే మొట్టమొదటిసారిగా సిపి బ్రౌన్ అనమాట. ఎందుకంటే ఈయన లాంగ్వేజ్ తెలుగు భాష నేర్చుకున్నాడు, తెలుగు వ్యాకరణం కూడా నేర్చుకున్నాడు. కాబట్టి ఇలా తీసుకొస్తాడు.
తర్వాత ఈ వర్క్ యాజ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ది కడప. సో కడప జిల్లా కలెక్టర్గా పనిచేస్తాడు. కడప జిల్లా సో కడప కలెక్టర్గా కూడా పనిచేస్తాడు. ఎవరు? ఆల్రెడీ సివిల్ సర్వెంట్ కదా. సో కడప కలెక్టర్గా కూడా సిపి బ్రౌన్ పనిచేస్తాడు. సిపి బ్రౌన్ ఇక్కడ పనిచేస్తాడు అనమాట. తర్వాత ఈయన ఏం చేస్తారంటే అపాయింటెడ్ ఇన్ ది తెలుగు ప్రొఫెసర్ ఇన్ ది లండన్ యూనివర్సిటీ. సో లండన్ విశ్వవిద్యాలయంలో లండన్ విశ్వవిద్యాలయం చూడండి, తెలుగు భాష అనేది ఎంతవరకు తెలుతుందో. సిపి బ్రౌన్ తెలుగు భాషని లండన్ వరకు తీసుకెళ్తాడు. సో తెలుగు అధ్యాపకుడుగా తెలుగు విభాగానికి అధిపతిగా ఉంటాడు. ఇక్కడ నుంచి తెలుగు భాషకు సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అవన్నీ కూడా ఇతనే చూసుకుంటూ ఉంటాడు. లండన్ విశ్వవిద్యాలయానికి తెలుగుని తీసుకెళ్తాడు. ఎవరు? ఈ యొక్క సిపి బ్రౌన్ అనమాట. సో అర్థమైందా? ఇలా సిపి బ్రౌన్ చాలా సేవలు అయితే చేస్తాడనమాట. సో అర్థమైందా? అలానే నెక్స్ట్ సిపి బ్రౌన్ ఏం చేస్తాడంటే ప్యాటరైజ్ తెలుగు పొయిట్స్ అండ్ ఇట్స్ కాల్డ్ ది బ్రౌన్ కాలేజ్. సో ఇతను తెలుగు కవులు అనమాట. సో ఇతను తెలుగు బాగొచ్చు కాబట్టి తెలుగు కావ్యాలు కవులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. తెలుగు కవులందరినీ కూడా మూకమ్మడిగా ఒక సంస్థలో తీసుకొస్తాడు. దాన్ని ఏమంటారంటే బ్రౌన్ కాలేజ్ అంటారు. బ్రౌన్ కాలేజ్ అని పిలుస్తారు. సో బ్రౌన్ కాలేజీ ఇందులో ఎవరు ఉంటారంటే మొత్తం తెలుగు కవులందరూ కూడా కూటమిగా ఉంటారు. సో కొంతమంది తెలుగు కవులు అయితే ఇందులో ఉంటారనమాట. సో వాళ్ళు ఎవరంటే పత్యం పరబ్రహ్మ శాస్త్రి. సో ఈయనకి తెలుగు నేర్పించినటువంటి వ్యక్తి అనమాట. సో బ్రౌన్ కాలేజ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? పత్యం పరబ్రహ్మ శాస్త్రి. సో పత్యం పరబ్రహ్మ శాస్త్రి ఒక పర్సన్. నెక్స్ట్ వచ్చేసి రావిపాటి గురుమూర్తి శాస్త్రి. రావిపాటి గురుమూర్తి శాస్త్రి. సో ఇతని వ్యక్తి పత్యం పరబ్రహ్మ శాస్త్రి. నెక్స్ట్ జూలూరి అప్పయ్య. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఎవరంటే జూలూరి అప్పయ్య. సో పత్యం పరబ్రహ్మ శాస్త్రి, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, జూలూరి అప్పయ్య వీళ్ళందరూ కూడా ఈ బ్రౌన్ యొక్క కాలేజ్లో ఉంటారు. సో వీళ్ళంతా ఎవరంటే తెలుగు కవులు అనమాట. ఆయనకి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి గౌరవంతో తెలుగు కవులందరికీ ఒక సత్కరించి వాళ్ళందరూ కూడా ఒక కాలేజీలో ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ నుంచి తెలుగు గ్రంథాలు కావ్యాలన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. సో ఇలా బ్రౌన్ కాలేజ్ తీసుకొస్తాడు. ఆ బ్రౌన్ కాలేజ్లో ఉన్న వ్యక్తులే ఈ పత్యం పరబ్రహ్మ శాస్త్రి, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, జూలూరి అప్పయ్య అనమాట. ఓకేనా? తర్వాత ఈ కలెక్టర్ది వేమన పోయమ్స్. సో వేమన పద్యాలు బయట తీసే ఇతనే. సో వేమన పద్యాలు ఉన్నాయి కదా, ఈ వేమన పద్యాల్ని బయటకు తీస్తాడు. బయట తీసి ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు. అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ ది ఇంగ్లీష్ అనమాట. సో వేమన పద్యాలన్నీ కూడా మనకి ఏ భాషలో ఉంటాయి? సో వేమన పద్యాలన్నీ కూడా తెలుగులో ఉంటాయి, తెలుగు భాషలో ఉంటాయి. తెలుగు భాషలో ఉన్నటువంటి వేమన పద్యాల్ని ఇంగ్లీష్లోకి, ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. సో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయితే చేస్తాడు అనమాట. ఎవరు చేస్తారంటే సిపి బ్రౌనే చేస్తాడు. అలానే 1887లో మనం చెప్పుకున్నాం కదా, తెలుగు ఇంగ్లీషు డిక్షనరీ తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు మొట్టమొదటిసారి? సిపి బ్రౌన్ తీసుకొచ్చాడు మొట్టమొదటిసారి. కాబట్టి ఈయన ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకొస్తాడు, ఇంట్రడ్యూస్డ్. కాబట్టి మొట్టమొదటి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు ఎవరు తీసుకొచ్చారంటే మొట్టమొదటిసారి సిపి బ్రౌన్ అనమాట. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మొట్టమొదటి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు తీసుకొస్తారు. ఎప్పుడంటే 1887లో తీసుకొస్తారు. అలానే కడప జిల్లాలో, సో కడప ప్రాంతంలో ఒక తీసుకొస్తారు సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ అనమాట. సిపి బ్రౌన్ పేరు మీదుగా సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ తీసుకొస్తారు. ఎక్కడంటే కడప జిల్లాలో. ఎందుకంటే ఇది కడప జిల్లాలో, సో కడప ప్రాంతంలో కలెక్టర్గా పనిచేశాడు. కడప కలెక్టరేట్కి కలెక్టర్గా పనిచేస్తాడు కాబట్టి ఈయన తీసుకొస్తారు అనమాట. ఇలా ఈ యొక్క సిపి బ్రౌన్ కీలక పాత్ర పోషిస్తాడు. అయితే సిపి బ్రౌన్ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి. సో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు కదా, వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం కూడా బయట తీసేది ఇతనే అనమాట. వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో ఉన్నాయి? సో వీరబ్రహ్మేంద్ర రాసినటువంటి, సో తెలుసు కదా మీకు, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి ఏమున్నాయి? సో బ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాలజ్ఞానంలో ఉన్నాయని చెప్పేసి కూడా ఈయన మొత్తం కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు. పోతులూరి. సో ఈయన కాలజ్ఞానం చెప్తాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్తాడు కదా. సో అవన్నీ కూడా బయట తీసేది ఎవరంటే సిపి బ్రౌన్ అనమాట. కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా బయట తీస్తాడు. సో బయట తీసి వాటిని అధ్యయనం చేస్తాడు. మీకు ఇమేజ్లో చూసారా? సో ఇక్కడ చూడండి, ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు అవన్నీ బయట తీస్తాడు. వేమన పద్యాలు ఇవన్నీ తీసి ఇక్కడ చూడండి రాస్తున్నాడు. బ్రౌన్ అవన్నీ కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్కి రాస్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి ఇలా పోతులూరి వీరభద్ర స్వామి యొక్క కాలజ్ఞానం కూడా ఇతనే బయట తీస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి సిపి బ్రౌన్ తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకొని, మొత్తం తెలుగు వ్యాకరణం నేర్చుకొని ఎటువంటి చేస్తాడు, ఏవే సేవలు చేస్తాడు చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది కల్నల్ మెకంజీ. సో కల్నల్ మెకంజీ అనమాట. ఇతను పురావస్తు శాఖ కీలక పాత్ర పోషిస్తాడు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో, సో ఆంధ్రాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉన్నప్పుడు ఇతను చేసే సేవలు ఏంటో చూద్దాం. సో ఈ వాజ్ ఏ సర్వేయర్. ఇతను మామూలుగా సర్వేయర్ అనమాట. సో ల్యాండ్ ఇవి సర్వే చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ఇతను సర్వేయర్ అనమాట. అండ్ కేమ్ టు ఇండియా ఫర్ ఇంగ్లాండ్, అంటే ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వస్తాడు.
సో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి అయితే వస్తాడనమాట. ఎవరు? ఇతను కల్లల మెకంజీ. ఇతను వచ్చేసి బేసిక్గా ఒక సర్వేరు. హీ కలెక్టెడ్ ది హిస్టారికల్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అండ్ హెల్ప్డ్ ఇమ్మెన్సివ్లీ రీసెర్చింగ్ ది అబౌట్ ది ఆంధ్ర హిస్టరీ. ఇతను రాగానే కొన్ని శాస్త్రాలు, సో మనకు తెలుగు శాస్త్రాలు బయటపడతాయి అనమాట. సో కొన్ని త్రవ్వకాల్లో ఆ తెలుగు శాస్త్రాలు ఉంటాయి కదా, ఈ తెలుగు శాస్త్రాలని అధ్యయనం చేస్తాడనమాట. తెలుగు శాస్త్రాలు అధ్యయనం చేసి ఆంధ్ర చరిత్రను బయట పెడతాడు. ఆంధ్ర చరిత్ర. సో ఆంధ్ర చరిత్ర ఉంది, సో ఆంధ్ర ప్రాంతాన్ని ఎవరెవరు పరిపాలించారు, దీనికి సంబంధించిన చరిత్ర, సమాజం ఎలా ఉండేది అప్పట్లో, సామాజిక పరిస్థితులు ఎలా ఉండేది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేది, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా మనకి చాలా విషయాలు అనమాట. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటికి సంబంధించి శాస్త్రాలు మొత్తం కూడా తెలుగు శాస్త్రాలు ఉంటాయి. రాజుల కాలంలో శాతవాహనుల కాలం నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు, ఆ శాలంకాయులు, బృహత్ప్లాయులు, సో పల్లవులు, చోళులు, ఇలా చాలామంది, సో ఈస్టర్న్ చాళుక్యాస్, వేంగి చాళుక్యులు కావచ్చు, విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు, ఇలా చాలామంది పరిపాలించారు కదా. వాళ్ళందరికీ సంబంధించిన శాస్త్రాలన్నీ కలెక్ట్ చేసి వాటిని అధ్యయనం చేస్తాడనమాట. వాటిని మొత్తాన్ని కూడా అధ్యయనం చేస్తాడు. అయితే ఈ శాస్త్రాల మొత్తం అధ్యయనం చేసే క్రమంలో ఈ శాస్త్రాల మొత్తాన్ని అధ్యయనం ఎవరు చేస్తారు? సో ఇక్కడ వచ్చేసి కల్లల మెకంజీ చేస్తాడు. ఈయన అధ్యయనం చేసేటప్పుడు వీరికి కొంతమంది హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళే కావలి బ్రదర్స్ అనమాట. కావలి అన్నదమ్ములు అంటారు. సో ఇంటి పేరు కావలి, అందుకే వాళ్ళని కావలి అన్నదమ్ములు అంటారు. ఈ కావలి అన్నదమ్ములు అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు ఎవరికి? కల్లల మెకంజీకి సహాయం చేస్తారనమాట. ఈ శాస్త్రాల మొత్తం కూడా అధ్యయనం చేయడం కోసం ఇతనికి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు ఎవరంటే కావలి బొర్రయ్య. సో ఫస్ట్ పర్సన్ ఈ కావలి అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ వచ్చేసి కావలి బొర్రయ్య. కావలి బొర్రయ్య. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కావలి వెంకట్రామ్. సో కావలి వెంకట్రాము. ఇంకో పర్సన్ వచ్చేసి కావలి లక్ష్మయ్య. సో ఇలా ముగ్గురు అనమాట. ఈ కావలి బ్రదర్స్ అనే వాళ్ళు ముగ్గురు ఉంటారు. కావలి బొర్రయ్య, కావలి వెంకట్రాము, కావలి లక్ష్మయ్య. వీళ్ళు ముగ్గురు ఈ యొక్క కల్లల మెకంజీకి సహాయం చేస్తారు. ఈ తెలుగు శాస్త్రాల్ని అధ్యయనం చేయడం కోసం చేసి ఆంధ్ర హిస్టరీ మొత్తాన్ని కూడా తెలుసుకుంటాడు కల్లల మెకంజీ. అలానే మన ఫేమస్ అయినటువంటి అమరావతి స్తూప. సో అమరావతి స్తూపం ఉంటుంది ఇక్కడ, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అమరావతి స్తూపం. సో అమరావతి ఆర్ట్ ఉంటుంది అమరావతి స్తూపానికి సంబంధించి. ఈ అమరావతి స్తూపాన్ని లండన్ మ్యూజియంకి తీసుకెళ్ళిపోతాడు 1797లో. సో లండన్ మ్యూజియం, అమరావతి స్తూపం అనేది చాలా అందంగా ఉంటుంది. సో లండన్ మ్యూజియానికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరు తీసుకెళ్ళిపోతారు అంటే కల్లల మెకంజీ. ఇక్కడ కనిపెట్టినటువంటి అమరావతి స్తూపం. సో మీకు అమరావతి స్తూపం అనేది మనకి మ్యూజియంలో ఉంది కదా, ఇప్పుడు అమరావతిలో ఉండే మ్యూజియంలో ఉండే రెప్లికా. అది జస్ట్ ఒక రెప్లికా అనమాట, అది డెమో లాంటిది. సో కానీ ఒరిజినల్ అమరావతి స్తూపం అనేది లండన్ మ్యూజియంలో ఉంది. సో లండన్ మ్యూజియంకి ఎవరు తీసుకెళ్తారంటే కల్లల మెకంజీ. ఈ గుంటూరు, అమరావతి పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా కాకతీయులు, ఆ శాతవాహనులు వీళ్ళు చేసినటువంటి మొత్తం కృషి అన్ని కూడా గమనిస్తాడు. హిస్టరీ ద్వారా గమనించి ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర మొత్తాన్ని బయటపెడతాడు. బయటపెట్టి బౌద్ధ మతం ఎలా అభివృద్ధి చెందింది ఇక్కడ అంటే ఇతను సర్వేరు కదా. సో మొత్తం పురావస్తు శాఖకు సంబంధించి అన్ని కూడా బయట పెడతారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి. అందులో భాగంగా ఉన్నటువంటి అమరావతి స్తూప. అప్పట్లో మనకి బౌద్ధ మతానికి 3 ఆర్ట్స్ శైలులు ఉంటాయి. ఒకటి గాంధార ఆర్టు, మథుర ఆర్టు. ఈ రెండు కూడా మనకి నార్త్ ఇండియాలో ఉంటాయి, ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో ఇంకో 3 ఆర్ట్ వచ్చేసి అమరావతి ఆర్ట్ అనమాట. అమరావతి శిల్పకళ. మన అమరావతి శిల్పకళ అనేది ఆ మథుర శిల్పకళ, గాంధార శిల్పకళ కంటే కూడా చాలా అందంగా ఉంటుంది. చిన్న చిన్న బొమ్మలు, వంపులు, ఒయ్యారాలు ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట అమరావతి శిల్పకళలో. సో మీరు చూడండి, వైట్ ఎలిఫెంట్, బుద్ధుని చుట్టూ తెల్లని ఏనుగు, ఆ దేవకండలు, ఇట్లా చాలా మంది చాలా అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. సో బ్రిటిషర్స్, యూరోపియన్స్ కూడా అమరావతి ఆర్ట్ను చాలా పొగుడతారు. సో ప్రపంచంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్ట్ అని చెప్పేసి పొగుడతారు. అటువంటి అమరావతి స్తూపాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతారంటే కల్లల మెకంజీ అనమాట. ఇతను లండన్ మ్యూజియంకి తరలిస్తారు. సో లండన్ మ్యూజియంలో ఉండే 80% 90% ఆఫ్ ది వస్తువులన్నీ కూడా వేరే దేశాల నుంచి దోచుకొచ్చారు అనమాట. అవన్నీ కూడా లండన్ మ్యూజియంలో అప్పట్లో పెట్టారు కలోనియల్ రూల్లో. సో ఇలా కల్లల మెకంజీ అన్ని సర్వేలు చేసి చేస్తాడు. సో తర్వాత ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి బిషప్ కాల్డ్వెల్డ్ అనమాట. సో బిషప్ కాల్డ్వెల్డ్ ఇతను ఏంటంటే ఈ కంపేర్డ్ తెలుగు లాంగ్వేజ్ విత్ ద్రవిడియన్ లాంగ్వేజ్. సో ఇతను చెప్తాడు తెలుగు భాషనే ద్రవిడియన్ లాంగ్వేజ్ అని. సో తెలుగు భాషను ద్రవిడ భాష. సో ద్రవిడ భాషతో కంపేర్ చేస్తాడు. అంటే తమిళం ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తాడు. సో వాటితో కంపేర్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఎవరంటే బిషప్ కాల్డ్వెల్డ్ అనమాట. సో ఇతను ఒక బుక్ ఒకటి రాస్తాడు, కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో కంపారిటివ్, సో ఇలానే రాసుకోండి, కంపారిటివ్ గ్రామర్. సో ఇలానే ఉంటుంది తెలుగులో కూడా, కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. సో కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటే ద్రవిడ భాషల మీద అధ్యయనం చేస్తాడు. ఎక్కువ ద్రవిడ భాషల మీద అధ్యయనం చేస్తాడు. సో అధ్యయనం చేసినటువంటి పర్సనే ఇతను అనమాట. సో అధ్యయనం చేస్తాడు ఎక్కువగా ఎవరు? బిషప్ కాల్డ్వెల్డ్
భాషలకు సంబంధించి తెలుగు భాషని ద్రవిడ భాషలతో మిగతా భాషలు ఉన్నాయి కదా ద్రవిడ భాషలు వాటితో కంపేర్ చేస్తాడు. సో మిగతా తమిళ వీటితో కంపేర్ చేస్తాడు. అలానే ఇది రాస్తాడు. ఇది రాసింది ఎవరంటే బిషప్ కాల్డ్వెల్ అనమాట. కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇది రాస్తాడు. ఓకేనా, ఇది ఒకటి. సో కాబట్టి ఇది బిషప్ కాల్డ్వెల్కి సంబంధించింది. ఇదంతా కూడా తెలుగు భాష వీటి గురించే ఉంటాడు. మనం ఆల్రెడీ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఎవరో స్కూల్జ్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. షూల్జ్ గురించి ఆల్రెడీ మనము ఇతను మతాధికారుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడున్న పర్సన్స్లో చెప్పట్లేదు, ఎందుకంటే ముందే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే చివరి వ్యక్తి వచ్చేసి జేఏ బోయల్. సో జేఏ బోయల్ వచ్చేసి ఫస్ట్ ఫారినర్ టు కలెక్ట్ ది ఫోక్ డాన్సెస్ ఇన్ సౌత్ ఇండియా. అంటే దక్షిణ భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశంలో జానపద నృత్యాలని కలెక్ట్ చేసింది ఎవరంటే, జానపద నృత్యాలు అప్పట్లో ఉన్నాయి కదా, సో జానపద నృత్యాల మీద అధ్యయనం చేసింది ఎవరంటే మొట్టమొదటి ఫారినర్ అనమాట. మొదటి విదేశీయుడు ఎవరంటే జేఏ బోయల్. సో కాబట్టి జానపద నృత్యాల మీద అధ్యయనం చేసిన మొదటి విదేశీయుడు ఇతనే. ఈ పాయింట్ రాసుకోండి, మొదటి విదేశీయుడు. మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే జానపద నృత్యాల మీద అధ్యయనం చేసింది ఎవరంటే జేఏ బోయల్ అనమాట. జేఏ బోయల్ అనే వ్యక్తి మొట్టమొదటి పర్సన్ దేని మీద అధ్యయనం చేసిన వ్యక్తి, జానపద నృత్యాల మీద. అలానే ఇతను తెలుగు బోల్డ్ పోయిటరీ ఒక గ్రంథం రాస్తాడు, ఒక బుక్ రాస్తాడు, తెలుగు బోల్డ్. సో తెలుగు బోల్డ్ పోయిటరీ అని చెప్పేసి దీన్ని 1874లో 1874 సంవత్సరంలో రాస్తాడు. 1874 సంవత్సరంలో ఈ గ్రంథం రాస్తాడు, తెలుగు బోల్డ్ పోయిటరీ అని చెప్పేసి రాస్తాడనమాట. సో అలానే ఈ పబ్లిష్డ్ 6 ఫోక్ డాన్సెస్ అనమాట. సో ఆఫ్ తెలుగు ఇన్ ది ఇండియన్ యాంటిక్విటీ. సో ఇండియాకి సంబంధించినటువంటి గని అంటే మనకి సో జేఏ బోయల్ వంటి మొట్టమొదటి ఫారినర్ అనమాట. మొట్టమొదటి ఫారినరు ఏంటి, జానపద నృత్యాల మీద అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన భారతదేశానికి సంబంధించినటువంటి కళాఖండాలు, ఆర్టిఫాక్ట్స్ అంటాం కదా, కళాఖండాలు, యాంటిక్విటీ అంటే మనము మన చరిత్రను చూపించే అంశాలు అనమాట. అటువంటి వాటిల్లో 6 ఫోక్ డాన్సెస్ కూడా చెప్తాడు. అంటే ఈ బుక్లోనే మనకి 6 జానపద నృత్యాలు. సో 6 తెలుగు అనమాట, తెలుగు సంబంధించినవి 6 తెలుగు జానపద నృత్యాలు. సో 6 తెలుగు జానపద నృత్యాల్ని ఇతను పబ్లిష్ చేస్తాడు. సో ఇండియన్ యాంటిక్విటీ కింద, సో భారతదేశానికి సంబంధించిన కళాఖండాల్లో ఇతను రిప్రజెంట్ చేస్తాడు అనమాట. సో అర్థమైందా. కాబట్టి ఈ విధంగా సో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈ విధంగా ఈ పర్సన్స్ మొత్తం కూడా ఇలా మనకి సేవ చేస్తాడనమాట. ఏది, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతంలో చేసినటువంటి సేవలకు వీళ్ళు గుర్తింపు పొందుతారు. కాబట్టి మనం ఎవరి గురించి చెప్పుకున్నామో, మొట్టమొదట థామస్ మన్రో, ఫస్ట్ వ్యక్తి థామస్ మన్రో. నెక్స్ట్ వచ్చేసి ఎవరు, సర్ ఆర్థర్ కాటను. నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్ చార్లెస్ బ్రౌను. తర్వాత వచ్చేసి కల్నల్ మెకంజీ ఆడి షూల్జ్ గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, తర్వాత వచ్చేసి బిషప్ కాల్డ్వెల్డ్. సో చివరిగా వచ్చేసి ఎవరు, జేఏ బోయల్. ఇలా మనము 1 2 3 4 5 6 7 7 మంది వ్యక్తులు అనమాట, 7 పర్సన్స్. ఈ 7 మంది వ్యక్తులు మన ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో, ఆంధ్రాలో ఉన్నటువంటి కంపెనీ పాలనలో కీలక పాత్ర పోషిస్తారు. సో కీలక పాత్ర అయితే పోషించారు. ఇప్పుడు మనం 7 మంది వ్యక్తుల గురించి ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళ టైంలో జరిగినవి మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. సో ఇది ఈ విధంగా ఈస్ట్ ఇండియా పాలనలో, వీళ్ళందరూ కూడా కీలక పాత్ర అయితే పోషిస్తారు. ఓకేనా. సో దీంతో ఈ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో మొత్తము ఎవరు చేశారని. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ సో బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఆంధ్రాలో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు, సార్వభౌమాధికారం. సో మనకి సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఇంగ్లాండ్ రాని పాలన వస్తుంది భారతదేశంలో. కాబట్టి సార్వభౌమాధికారం అనేది ఆంధ్రాలో ఎలా ఉన్నది, ఎటువంటి ఉద్యమాలు మొదలయ్యాయి, అలానే మనకి సామాజిక సంస్కరణ ఉద్యమాలు, సో సోషల్ రీఫార్మ్స్ అనమాట, కందుకూరి వీరేశలింగం పంతులు, వీళ్ళందరి గురించి మనం రాబోయే క్లాసులో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.